శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 616వ నామం అమేయ. మంత్రస్వరూపంలో శ్రీ అమేయాయై నమః. ఈ నామంలో అమ్మవారి యొక్క విశ్వరూపాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు వివరిస్తున్నారు. మనం ఇంతకుముందు నామంలో ఆదిశక్తి అని అమ్మవారిని కీర్తించుకున్నాం. అంటే ఈ సృష్టికి కారణమైన మూలశక్తిగా, ఈ సృష్టిని నడుపుతున్న మహాశక్తిగా ఆ నామంలో అమ్మవారు మనకు దర్శనమిచ్చారు. అటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఈ నామం మనకు తెలియజేస్తుంది. ఇక మన యొక్క భౌతిక స్వరూపాన్ని, అంటే మన శరీరాన్ని మనం చూసుకుంటే ఒక 6 అడుగుల పొడవు, దానికి తగిన బరువు, ఒక 100 సంవత్సరాల పాటు కాలంలో భూమి మీద నివసించింది అని మనం చెప్పుకుంటాం. అంటే కొంత ఎత్తు, కొంత వెడల్పు, కొంత బరువు కలిగి ఉన్న ఆకారంగా మన శరీరాన్ని మనం తెలుసుకుంటాం. అదే నేను అని అనుకొని మురిసిపోతాం. ఇలా తెలియడాన్ని మేయము అని అంటారు. అంటే ఒక కొలతకు అందబడేది అని అర్థం. ఈ నామంలో అమ్మవారు అమేయ అని వసిన్యాది వాగ్దేవతలచే తెలియబడుతున్నారు. అమేయము అంటే ఒక కొలతకు అందనిది, మనం ఇంత అని చెప్పలేనిది అని అర్థం. అంటే అమ్మవారు ఇంత పొడవు ఉంటారు, ఇంత వెడల్పు ఉంటారు, ఇన్ని కేజీల బరువు కలిగి ఉంటారు అని మనం చెప్పలేం. ఆమె ఈ విశ్వమంతా తనే వ్యాపించి ఉండి ఈ విశ్వాన్ని నడుపుతున్న మహాశక్తి అని ముందు నామంలో మనం చెప్పుకున్నాం. అటువంటి అమ్మవారు మన భౌతికమైన కొలతలకు అందనిది, అనంతమైన వ్యాపకత్వాన్ని కలిగి ఉన్నది అని ఈ నామం మనకు తెలియజేస్తుంది. ఈ విశ్వాన్ని నడిపే మహాశక్తి స్వరూపమైన అమ్మవారు ఈ విశ్వం నడపబడుతున్నంత కాలమే కాకుండా లయం అవుతున్న సమయంలో సాక్షిభూతంగా ఉండి సృష్టిని అనుగ్రహిస్తారు. ఈ విశ్వమంతా ఈశ్వరునిలో లయం అయిన తర్వాత కూడా ఆయన యొక్క శక్తిగా అమ్మవారు నిత్యము, సత్యము, అనంతము, ఆనందము అయి ఉన్నారు అని ఈ నామం మనకు అమ్మవారిని గురించిన జ్ఞానాన్ని తెలియచేస్తుంది. ఆ అమ్మవారు మనందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.